ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తుంది, అలాగే ఇక్కడనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బైబ్యాక్ అష్యూరెన్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి ఫోర్ట్ సిటీకి గేట్వే అయినటువంటి తక్కెట్పల్లిలో మెయిన్ రోడ్కి, అంటే మనకి సాగర్ హైవే నుంచి జస్ట్ 700 మీటర్స్లోనే 21 ఎకర్స్లో డెవలప్మెంట్ చేస్తున్నటువంటి డిటీసీపీ అండ్ మనకి రేర్ అప్రూవ్డ్ కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగిందండి. మనకి ప్రాజెక్ట్ వచ్చేసి హైవేకి దగ్గర ఉండడం ఒకటి, మనకి ఫోర్ట్ సిటీకి గేట్వే అయినటువంటి తక్కెట్పల్లి అన్నది కూడా మనకి మెయిన్ జంక్షన్ అన్నది కూడా కాబోతుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. లక్ష్మణ్ సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, అలాగే మనకి ఫ్లాట్స్ కానీ, ఇలా ప్రాజెక్ట్స్ కానీ ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కింద నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా లక్ష్మణ్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మనకి ఫస్ట్ నాకు ప్రాజెక్ట్లకు రాగానే వైబ్ నచ్చింది సార్. ఎందుకంటే మనకి నేచర్కి దగ్గర ఉన్నట్టుంది, ప్లస్ మనకి సాగర్ హైవేకి దగ్గర ఉండడం, మనకి తక్కెట్పల్లి అనేది గేట్వే ఆఫ్ ఫోర్ట్ సిటీ, అవును, దానికి అతి దగ్గరలో ఉండడం కూడా ఒక మేజర్ ప్రాజెక్ట్కి హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ ఈ వివరాలన్నీ కూడా మీ ద్వారా కూడా చెప్పండి సార్. ఓకే. హాయ్, నా పేరు లక్ష్మణ్ అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చి 7 హిల్స్. ఇది సాగర్ హైవేకి జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. అంతేకాకుండా దీని వెనకాల ఏదైతే ఊరుందో దాని పేరు తక్కెలపల్లి. ఇప్పుడు తక్కెలపల్లి అనేది ఫోర్త్ సిటీకి ముఖద్వారం అయింది. సో తక్కెలపల్లి గేట్ దగ్గర నుంచి ఏదైతే 200 ఫీట్ రోడ్ స్టార్ట్ అవుతుందో దానికి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం మనకి ప్లస్ పాయింట్. 1.5 కిలోమీటర్ అంటే లేఅవుట్లోకి వచ్చే వరకు 1.5 కిలోమీటర్. లేఅవుట్లోకి వచ్చేసరికి స్పాట్ నుంచి 1.5 కిలోమీటర్. సరే, ఇప్పుడు మనకి తక్కెళ్ళపల్లి రోడ్ అనేది ఇక్కడి నుంచి మొదలుకొని, అంటే మనకి సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే కనెక్టివిటీ అవుతుంది. అది ఎక్కడి వరకు కనెక్టివిటీ అవుతుంది చెప్పండి. ఇప్పుడు మనం ఈ 200 ఫీట్ రోడ్ చూసినట్లయితే తక్కెలపల్లి గేట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మన కోర్ ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్పేట్ నియర్ బైగా టచ్ అవ్వకుంటూ మన శ్రీశైలం హైవేకి వెళ్తుంది. ఓకే, అది ఏ జంక్షన్ సార్? అది కొత్తూరు జంక్షన్ కి. కొత్తూరు జంక్షన్. ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లో ముందుగా డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి చెప్పండి సార్. మెయిన్ డెవలప్మెంట్స్ వచ్చి తక్కెలపల్లిలో మనకు వచ్చి లైఫ్ సైన్స్ హబ్ వస్తుంది. లైఫ్ సైన్స్ హబ్ వచ్చి 4000 ఎకర్స్ లో వస్తుంది. ఓకే. దాన్ని వెనకాలే ఈవీ అండ్ ఎనర్జీ పార్క్ అని వస్తుంది. అది అరౌండ్ 2000 నియర్ బై వస్తుంది. సో 6000 ఎకర్స్ లో ఏదైతే డెవలప్మెంట్ వస్తుందో దానికి వెరీ నియర్ గా ఉన్నాం. ఓకే, అంటే మనకి కోర్ పార్ట్ ఆఫ్ ది ఫోర్ట్ సిటీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కి దగ్గరలో ఉన్నాం. అయితే సార్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మటుకు కూడా మనం FCDA ఇదంతా కూడా వింటున్నాం, ఫోర్ట్ సిటీ ఇదంతా కూడా. ఓకే. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తుంది, అలాగే ఇక్కడనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వివరాలు కూడా చెప్పండి సార్. ఓకే, ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే సార్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఏదన్నా ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ సిటీ. హైదరాబాద్ లోనే నడిచే మెయిన్ టాపిక్ ఫ్యూచర్ సిటీ. సో ఫ్యూచర్ సిటీలో ఈ కంపెనీస్ అన్ని వస్తున్నాయి అని చెప్తున్నాం. సో అవి వస్తున్నాయని నేను 1 ఇయర్ బ్యాక్ నుంచి వస్తున్నాయి అని చెప్తున్నా, కానీ ఇప్పుడు కంటికి కనిపిస్తాం. అవును. సో వస్తున్నాయి అన్నప్పుడేమో మెర్క్యూరీ వెంచర్ మేము ఏదైతే సేల్ చేసా 13,000 సేల్ చేస్తాం స్టార్టింగ్. ఇప్పుడు వచ్చేసినాక రీసేల్ 18,000 చేసుకుంటాం. అంటే ఆల్మోస్ట్ 5,000 అప్రిషియేషన్ 5,000 వచ్చింది. 1.5 year లో అంత అప్రిషియేషన్ వచ్చింది. ఈ వెంచర్ సరౌండింగ్ లో కూడా 80% అప్రిషియేషన్ అనేది ఉంది. ఓకే, అంటే ఏ విధంగా ఉంటుంది సార్ అప్రిషియేషన్ అన్నది? ఏ విధంగా అంటే సార్ మనం పెట్టే రేట్ అనేది తక్కువ ఉంటుంది సార్, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. సో ఈ డెవలప్మెంట్స్ అయ్యే కొద్దికి గ్రోత్ అనేది పెరుగుతుంది. అంటే సరౌండింగ్ లో ఉన్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఫోర్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయినా కొద్ది ఇది ల్యాండ్ వాల్యూ. ఎందుకంటే సార్ హైటెక్ సిటీ అన్ఎక్స్పెక్టెడ్లీ హ్యాపెన్. ఒక్క సైబర్ టవర్స్ నుంచి అంత ఎక్స్పాండ్ అయింది. ఇక్కడ ఒక్క సైబర్ టవర్స్ లాంటి ఒక 5-6 డెవలప్మెంట్లు కనిపిస్తాయి. సో ఇది ఇంకా ఎంత డెవలప్ అవుతుందని మీరు ఆలోచించారు సార్. ఇది ఓవరాల్ మనకి ఫోర్ట్ సిటీ ఎన్ని వేల ఎకరాలలో ఉంది సార్? ఇది ప్రజెంట్ వచ్చి సార్ 14,000 ఎకరాల్లో మనకి డెవలప్మెంట్స్ అన్ని ఉన్నాయి, కానీ 30,000 ఎకరాల వరకు ఎక్స్పాన్షన్ అంటుంది. కానీ ప్రజెంట్ వచ్చి 14,000 ఎకర్స్ లోనే ఉంది. ఓకే, అంటే కోర్ పార్ట్ వచ్చి 14,000 ఎకర్స్. దాని పక్కన ఇంకా ఎక్స్పాన్షన్స్ వస్తే సెకండ్. ఓకే. అయితే సార్ ఇక్కడ మనకి దగ్గరలో కూడా ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా రీసెంట్ కూడా మన న్యూస్లలో కూడా వింటున్నాము. ఆ డెవలప్మెంట్స్ అన్ని కూడా జరుగుతున్నాయి, దాని గురించి కూడా చెప్పండి. ఇప్పుడు లైఫ్ సైన్స్ హబ్ అన్నాను కదా, అది టోటల్ పొల్యూషన్ ఫ్రీ, ఓన్లీ రిసెర్చ్ పార్ట్ ఆఫ్ వ్యూలో ఇస్తుంది. అందులో 6 కంపెనీస్ ఆల్రెడీ పార్ట్ అయినాయి. ఏంటంటే ఎక్కువగా అయిన పేరు భారత్ బయోటెక్. అవును, అంటే కరోనా టైంలో అయిన పేరు అదొక భారత్ బయోటెక్, రెడ్డి ల్యాబొరేటరీస్, అరబిందో,
హెటిరో ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు. ఓకే, ఇవన్నీ కూడా మేజర్ కంపెనీస్, మేజర్ టాప్ కంపెనీస్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు. సో అది ప్లస్ పాయింట్ అవుతుంది. అది రీసెంట్ గానే కూడా ఇవన్నీ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ యూనిట్స్ కి శంకుస్థాపన చేశారు. కొన్ని ఈ టుమారో 10th ఉన్నాయి. ఇప్పుడు FCD ఆఫీస్ ఓపెనింగ్ 10th ఉంది. అదే టైంలో మిగతా ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే, అయితే అండి ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ వెనకాల ఏదైతే లైఫ్ సైన్స్ హబ్ ఉందో, అంటే ఫార్మాకి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాన్ పొల్యూటెడ్ అండి. ఇదంతా కూడా మనకి నెట్ జీరో సిటీ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మనకి ఫ్యూచర్లో ఇక్కడ కంపెనీస్ వస్తున్నాయి కదా, రేపటికల్లా పొల్యూషన్ పెరుగుతుందన్న బాధ కూడా లేదండి. ఏవైతే పొల్యూటెడ్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా అవుట్ ఆఫ్ ది RRRలో ఉన్నాయండి. ఇవన్నీ ఫోకస్ని పెట్టుకో, ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా మంచిగా జరుగుతున్నాయండి ఈ సరౌండింగ్స్లో కనుక చూసుకున్నట్టయితే. అయితే సరే, ఇప్పుడు మనకి లేఅవుట్ వచ్చేసి DTCP కదా, మనకి ఇది ఏ పరిధిలోకి వస్తుంది ఇప్పుడు? ఇప్పుడు మనం ఉన్నది వచ్చి DTCP వెంచర్. ఏదైతే దీని ఎక్స్టెన్షన్ వస్తుందో అదంతా FCDA కింద వస్తుంది. ఓకే, అంటే ఇదంతా కూడా రానున్న రోజుల్లో ఇదంతా FCDA పరిధిలోకి వచ్చి FCDA జోన్ లో ఉన్నట్టే. అంటే లేటెస్ట్ పర్మిషన్స్ అన్ని FCDA వస్తాయి. ఓకే, అయితే సార్ ఇప్పుడు మనకి ఓవరాల్ గా ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి. ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? ఇది టోటల్ 21 acres వెంచర్. ఇందులో రఫ్ గా 276 ప్లాటింగ్ ఉంది. ఇందులో మాక్సిమం మనకి 70% సోల్డ్ అవుట్, 30% అవైలబిలిటీ ఉంది ప్లాట్. ఓకే, 30% అవైలబిలిటీ, 70% సోల్డ్ అవుట్ అన్నారు. సోల్డ్ అవుట్. మనకి ఓవరాల్ గా ఏ ఫేసింగ్ లలో ఇప్పుడు అవైలబుల్ ఉన్న ప్లాట్స్ ఏవి ఉన్నాయి అన్న? ఇప్పుడు మనకి ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి, కార్నర్స్ కూడా ఉన్నాయి. వీఆర్ హ్యావింగ్ 4 కార్నర్స్ ప్లస్ 31 వరకు వెస్ట్లో ఉన్నాయి అండ్ 22 దాకా ఈస్ట్లో ఉన్నాయి. నియర్లీ మనకి ప్లాటింగ్ బాగానే ఉంది. ఓకే సార్, మనకి బేసిక్ స్క్వేర్ యార్డ్స్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్? స్టార్టింగ్ ఇందులో 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయి. సో దాని డైమెన్షన్స్ కూడా చూసినట్లయితే 33x45. మంచి డైమెన్షన్ సార్. సార్ ఇప్పుడు ఆల్రెడీ ఇందులో లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎలాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు? ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, జనరల్గా ఒక జనరల్ ఆడియన్ కానీ ఒకవేళ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళు కొంచెం హెజిటేట్ అవుతుంటారు. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు రీసెర్చ్ చేసినాకనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎలాంటి పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అన్నది కూడా చెప్పండి. మన దాంట్లో మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది సార్ విజన్ ఉన్న వాళ్ళు చేశారు. విజన్ అంటే ఇది ఇలా అవ్వబోతుంది అని విజన్ ఉన్న వాళ్ళు చేశారు. పెరిగినాక చేసినప్పుడు వాల్యూ ఉండదు. సో పెరక ముందు చేసే వాళ్ళు ఏంటంటే ఆలోచన చేసిన వాళ్ళే ఉన్నారు. అందులో మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, అండ్ ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఈవెన్ మనకి సెక్రటరీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ముందు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా తీసుకున్నారు. ఓకే, అంటే ఈ క్వశ్చన్ కూడా ఎందుకు అడిగినానంటే అండి, ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంచెం హెజిటేట్ అవుతారండి. ఏదైతే ఇప్పుడు సార్ ఇవన్నీ కూడా చెప్పారు, ఎంప్లాయీస్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ కొంచెం వస్తుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళు కోర్టుపాట్లో కూడా రీసెర్చ్ చేస్తారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ వస్తే ఏ విధంగా వస్తుంది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, ఈ 4 cities ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ రానున్నటువంటి 3 years 4 years 5 years సమ్ ఎక్స్పీరియడ్లో చూసుకున్నట్టయితే ఏ విధంగా రిటర్న్స్ వస్తుందంటే వాళ్ళు ముందే ప్రాపర్గా ప్లానింగ్ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారండి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి మాత్రం మీ ఫ్యామిలీ తోటనైతే విజిట్ చేయండి. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ నేమ్ వచ్చి 7 hills అన్నారు. అవును, 7 hills అని పేరు పెట్టడానికి కారణం కూడా చెప్పండి. మన వెనకాల ఏదైతే కొండ ఉందో మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, దానివల్ల దీనికి 7 hills అని పేరు పెట్టి. ఇంకోటి కూడా సార్ పాజిటివ్ వైబ్ ఉంది ఈ వెంచర్లో. ఎందుకంటే సార్ ఇది వచ్చేసి మనకి నైరుతి సైడ్ మొత్తం కూడా మనకి ఇల్లు ఉంది, కొండ ఏరియా ఉంది, ఈశాన్య వైపు డౌన్ ఉంది. వాస్తు పరంగా కూడా ప్రాజెక్ట్ వచ్చేసి చాలా బాగుంది సార్. ఎందుకంటే సార్ ఈ వాస్తు పరంగా మన ప్లాటే కాదు, ప్రాజెక్ట్ కూడా ఉంది అనుకోండి, దానికి వచ్చే అప్రిషియేషన్ కానీ దానికి వచ్చే వైబ్ కానీ ఇదంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. అయితే సార్ ఇదంతా కూడా మనకి ప్రాజెక్ట్ వచ్చేసి రెడ్ సాయిల్ ఉంది, అది కూడా మనకి మేజర్ పాయింట్. ప్లాంటింగ్ చేసుకున్నా మనకి మంచిగా మొక్కలు గ్రో అవుతాయి. రేపు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా బాగుంటుంది సార్ ఈ ల్యాండ్, ఎందుకంటే హార్డ్ గా ఉండటం వల్ల మనకి మంచి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అయితే సార్ ఇప్పుడు మనకి ఈ లేఅవుట్ లో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏం నడుస్తున్నాయి చెప్పండి. ఇందులో డెవలప్మెంట్ చూసినట్లయితే మెయిన్ గా మనకి అవెన్యూ ప్లాంటేషన్ ఉంది, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇంకా అదే కాకుండా ప్రతి ప్లాట్కి మనం డ్రిప్ ఇరిగేషన్ లాంటిది ఇచ్చాం. సో అంటే ఈ ప్లాంటేషన్లో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. అంతేకాకుండా మనం ఏంటంటే దీనిపైన టెంపుల్ ఒకటి హైలైట్గా ఉంటుంది. ప్రతి ప్లాట్కి మనకు వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఓకే సార్, మనకి ప్రాజెక్ట్లో ఇంటర్నల్గా మనకి రోడ్స్ ఎన్ని ఫీట్స్ వచ్చాయి చెప్పండి సార్. సార్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చి మనం నుంచున్నది 40 feet రోడ్ అండ్ ఇంకొక 2 40 feet రోడ్స్ ఉన్నాయి. రిమైనింగ్ అన్ని ఇంటర్నల్ 33 feet రోడ్. ఓకే, మంచి రోడ్స్ వచ్చినాయి సార్, మంచి సైజ్ రోడ్స్ ఇచ్చి. మనకి సాగర్ హైవే నుంచి కనెక్టివిటీ రోడ్ ఉంది కదా సార్ ప్రాజెక్ట్ కి, అది ఎన్ని ఫీట్ల రోడ్? అది కూడా 40 feet రోడ్. 40 feet రోడ్. ఎందుకంటే సార్ హెచ్ఎండిఏలో మనం చూసినట్టయితే 40-30 ఉంటాయి, కానీ డిటిసిబిల్ 40-33. అవును, అదొక ప్లస్ పాయింట్ ఉంటుంది డిటిసి. సార్ ఇప్పుడు మనకి ఇది
ప్రాజెక్ట్లో మనకి ల్యాండ్ ప్రైస్ ఎంత చెప్తున్నారో అది కూడా చెప్పండి సార్. ఇది ప్రెసెంట్ వచ్చి 13,000 per square yard ఉంది సార్. 13,000 per square yard. అయితే సార్ ఈ ప్రైస్ ఏదైతే మీరు చెప్పారో ఇది ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియేషన్? ఫిక్స్డ్ ఉండదు సార్. మీరు సైట్ విజిట్ చేసినాక మీరు ప్లాట్ సెలెక్ట్ చేసుకున్నాక ఐ విల్ బి గివింగ్ ఏ బెస్ట్ ప్రైస్. ఓకే, బెస్ట్ ప్రైస్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి బైబ్యాక్ అష్యూరెన్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఖచ్చితంగా ఇద్దాం సార్. ఎందుకంటే మనం ఆల్రెడీ సోల్డ్ అవుట్ చేసిన వాటిలో రీసేల్ ఇస్తున్నాం. ఆల్రెడీ మెర్క్యూరీలో వేర్ గివింగ్ రీసేల్. అదే విధంగా వీటికి కూడా ఖచ్చితంగా రీసేల్ ఇద్దాం. ఓకే, అంటే ఇందులో ప్లాట్లు ఉన్న వాళ్ళకి మీరు రీసేల్ గ్యారెంటీ కూడా ఇస్తారు? రీసేల్ గ్యారెంటీ ఇస్తాము, సపోర్ట్ కూడా ఇస్తాం. ఓకే, ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళు అమ్ముకోవాలన్నా కూడా మీరు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఓకే, అయితే సార్ ఇప్పుడు మనకి ప్లాట్ మీద మనకి లీగాలిటీ గురించి కూడా చెప్పండి. ఇది మనకి 70 years లింక్ డాక్యుమెంట్ ఉన్నాయి, ప్లస్ అన్ని అప్రూవల్స్ కూడా 70 years లింక్ డాక్యుమెంట్ ప్లస్ ప్రతిది అప్రూవల్ ఉంది మనకి. ఎందుకంటే అప్రూవల్ అంటే వాళ్ళు అన్ని చెక్ చేసేస్తారు కదా, మీకు ప్రాబ్లం. ఇప్పుడు ప్లాట్ మీద లోన్ విషయం కూడా చెప్పండి. మనకి 4-5 బ్యాంక్స్ నుంచి లోన్స్ ఇస్తున్నారు. మనకి 60% అనేది బ్యాంక్ లోన్ ఇస్తున్నాం ప్రతి ప్లాట్ పైన. 60% మనకి బ్యాంక్ లోన్ వస్తుంది. అంటే మనకి ప్లాట్ మీద దరిదాపులో ఒక 7,000 వరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి పర్ స్క్వేర్ యార్డ్కి. అంతే, మిగతాది లోన్ కూడా లోన్ వచ్చేస్తుంది. మీకు లోన్ అప్రూవల్ కూడా విత్ ఇన్ 15 days అవుతుంది. మీ సివిల్ అన్ని కరెక్ట్ 15 days లో అప్రూవల్. ఓకే, ఇందులో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న రోజుల్లో అది 3 years 5 years అనుకుందాం, ఎంతవరకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈజీగా 2,000+ అనేది అప్రిషియేషన్ మనం చూడొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. ఖచ్చితంగా. ఎందుకు అంటే దీని వెనకాల తక్కెలపల్లిలో మనకి లైఫ్ సైన్స్ హబ్ వస్తుంది. అందులో నాన్ పొల్యూటెడ్ రీసెర్చ్ అవుతుంది, మనకి మెడికల్ రీసెర్చ్ అవుతుంది. అంటే మనకి ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీస్ చెప్పినవన్నీ అక్కడ వస్తాయి. ఇందాక చెప్పిన కంపెనీస్ అన్ని వస్తున్నాయి. ప్లస్ హైవేకి మనకి జస్ట్ 700 meters. దీని పక్కనే మనకి డ్రై ఫోర్ట్ రోడ్ వెళ్తుంది. ఆ డ్రై ఫోర్ట్ రోడ్ అనేది విజయవాడ నుంచి పాస్ అవ్వకుంటూ బందర్ వరకు వెళ్తుంది. ఓకే, అంటే ఇవన్నీ కూడా సరౌండింగ్స్ లో డెవలప్మెంట్ జరుగుతున్నాయి కాబట్టి గ్రోత్ వస్తుంది. ఎంత పెరుగుద్ది అంత పెరుగుద్ది అని చెప్తారు కదా, నేను ఇంకెక్కువే పెరగవచ్చు. నేను మీకు లీస్ట్ కేసు చెప్తాను. ఓకే, అయితే అండి ఏదైతే ఇప్పుడు సార్ ఈ లైఫ్ సైన్స్ హబ్ అని చెప్పారో ఈ ఫార్మా ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనకి దగ్గరలోనే వస్తున్నాయి. అంటే మనకి ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ వస్తుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు సార్ వచ్చేసి ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అన్నది మీకు దగ్గర ఉండి కూడా చూపించడం జరుగుతుంది. సార్ వచ్చేసి 60% చెప్పాడు. మాక్సిమం అయితే అంటే ప్లాట్ మీద 70% వరకు కూడా లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. మీ యొక్క ప్రొఫైల్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైనిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 4 cityలో కోర్ పార్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ వరకు కూడా ఈ వీడియోని షేర్ చేసి మీ వంతు సహకారంగా పరోక్షంగా వాళ్ళకి, అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ అన్నది కూడా అందించండి. కేవలం మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మంది కూడా రీచ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.